ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం విషయంలో ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలను వేగవంతం చేసింది. ఈ మేరకు నేడు రాష్ట్ర సచివాలయం నుంచి CCLA కమిషనర్ నవీన్ కుమార్ మిత్తల్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఉదయం నుంచి 10 గంటలకు ప్రారంభం కానున్న కాన్ఫరెన్స్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, RDOలు, తహసీల్దార్లు హాజరు కానున్నారు. జిల్లా వారీగా పెండింగ్లో ఉన్న దరఖాస్తుల వివరాలు, వాటిని పరిష్కరించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్లు లైవ్లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రామ్, చెప్పండి, ఈ వీడియో కాన్ఫరెన్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏంటి? ఆనంద్, రాష్ట్ర వ్యాప్తంగా ధరణి పోర్టల్లో పెండింగ్లో ఉన్న దరఖాస్తులపై ఇవాళ సచివాలయం నుంచి CCLA కమిషనర్ నవీన్ కుమార్ మిట్టల్ ఆయా జిల్లా కలెక్టర్తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఈ రోజు ఉదయం 10:30 గంటలకు ఈ వీడియో కాన్ఫరెన్స్ ప్రారంభమైంది. ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్లు మరియు RDOలు, తహసీల్దార్లు కూడా ఈ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొంటున్నారు. ఉదయం 10:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ వీడియో కాన్ఫరెన్స్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. మొత్తం గంట పాటు 5 జిల్లాలతో మొత్తం కూడా 33, హైదరాబాద్ మినహా మొత్తం మిగతా 32 జిల్లాల కలెక్టర్తో, అదనపు కలెక్టర్తో, RDOలతో, తహసీల్దార్తో నవీన్ కుమార్ మిట్టల్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ధరణి పోర్టల్ స్థానంలో భూమాత పోర్టల్ తీసుకొచ్చేందుకు కసరత్తు చేసింది. అయితే గత BRS ప్రభుత్వంలో ఏదైతే ధరణి పోర్టల్ తీసుకొచ్చారో ఈ ధరణి పోర్టల్ వల్ల చాలామంది రైతులు కానీ, పేదలు కానీ ఈ భూముల విషయంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ధరణి పోర్టల్లో అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాకనే 1,00,000కి పైగా దరఖాస్తులు, పలు ఇబ్బందులతో కూడిన దరఖాస్తులు వచ్చాయి ధరణి కమిటీకి. అదేవిధంగా జిల్లాల కలెక్టర్లకు కానీ, RDOలకు కూడా దరఖాస్తు చేసుకొని ప్రజావాణిలో కూడా ధరణి దరఖాస్తులే పెద్ద ఎత్తున ఈరోజు ప్రభుత్వానికి వస్తూ ఉన్నాయి. అయితే ఈ అన్నింటి పరిష్కారం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ధరణి కమిటీ నియమించడం జరిగింది. ధరణి కమిటీలో IAS నవీన్ కుమార్ మిట్టల్తో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కిసాన్ సెల్ అధ్యక్షుడు కోదండరెడ్డి, అదేవిధంగా రెవెన్యూ తర్వాత ఇతర విభాగాలకు చెందిన మొత్తం 5-6 ఈ కమిటీ వేయడం జరిగింది. ఈ కమిటీ ఇప్పటికే అనేక మార్లు భేటీ అయింది. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటితో కూడా భేటీ అయి మధ్యంతర నివేదిక ఇచ్చింది. నివేదికను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దకు వెళ్ళింది. అయితే రెవెన్యూ ప్రిన్సిపల్ శాఖ సెక్రటరీతో పాటు రెవెన్యూ మంత్రి, ఇతర అధికారులందరూ కూడా కలిసి ధరణిలో పెండింగ్లో ఉన్న దరఖాస్తులన్నిటి కూడా మోక్షం చేయాలి, ఖచ్చితంగా పెండింగ్లో ఉన్న దరఖాస్తులను పరిష్కరించేందుకు కృషి చేయాలని చెప్పి ఎక్కువ కాలం పెండింగ్ పెట్టకుండా దీనిపై నాన్సూట్ ధోరణి వద్దని చెప్పి స్పష్టంగా చెప్పింది. ఈ నేపథ్యంలోనే ఇవాళ మొత్తం కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏ జిల్లాల్లో, ఏ RDO కార్యాలయాల్లో, ఏ మండలాల్లో మొత్తం అసలు పెండింగ్లో ఉన్న దరఖాస్తులు ఏంది, ఏ స్థాయిలో ఏ అంశాలతో కూడిన అంశాలు పెండింగ్లో ఉన్నాయి, వాటిని పరిష్కరించగలిగే అంశాలు ఏంటి, పరిష్కరించలేని అంశాలు ఏంటి అనే దానిపైన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఇవాళ ఉదయం 10:30 గంటలకి వీడియో కాన్ఫరెన్స్ ప్రారంభమైంది. వీడియో కాన్ఫరెన్స్ కొనసాగుతుంది, సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. ఆనంద్, రామ్, మరి ఈ యొక్క వీడియో కాన్ఫరెన్స్లో ఎవరెవరు పాల్గొన్నారు? అంటే కలెక్టర్లతో పాటు కూడా మరికొందరు కూడా ఈ వీడియో కాన్ఫరెన్స్లో హాజరైనట్టుగా తెలుస్తా ఉంది. మరి ఎవరెవరు హాజరయ్యారు? సచివాలయం నుంచి CCLA కమిషనర్ నవీన్ కుమార్ మిట్టల్తో పాటు సంబంధిత అధికారులు ఉంటారు. ధరణి కమిటీ సభ్యులు కూడా వీడియో కాన్ఫరెన్స్ ఉంటారు. అయితే జిల్లాల్లో మాత్రం జిల్లా కలెక్టర్, అదేవిధంగా అదనపు కలెక్టర్ మరియు RDO, తహసీల్దార్, ఆ జిల్లా కలెక్టర్ పరిధిలోని అదనపు కలెక్టర్తో పాటు ఎంతమంది RDOలు, ఎంతమంది మండల అధికారులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొంటారు. పూర్తి స్థాయిలో ధరణి దరఖాస్తులో పెండింగ్ విషయాలు తెలుసుకునేందుకు మాత్రమే ఈ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. థ్యాంక్ యూ రామ్.